హాయ్ శృతి, చెప్పు. చాలా డేస్కి గుర్తొచ్చినట్టున్నా నీకు. ఏంటి సంగతి? అచ్చా, అదా రీజన్. మీ ఆయనకి ఇప్పుడు నువ్వు దూరంగా ఉన్నావు కాబట్టి ఖాళీ టైం ఉందనుకొని నాకు ఫోన్ చేసినావు. లేదంటే మీ ఆయనతో ముచ్చట్లు పెట్టుకుంటా నన్ను మర్చిపోయినా వినే డేస్. సర్లే, తప్పుతుందా ఇంకా? చెప్పాలి, ఏంటి విశేషాలు? ఓకే, అట్లా నడుస్తుందన్నమాట. సరే సరే, మా అత్తమ్మ వస్తున్నట్టుంది, నీకు చేస్తా కొద్దిసేపు అయిన తర్వాత. ఓకేనా? ఓకే. మళ్ళీ ఏంటిదమ్మా ఫోన్ చాలాసేపటి నుంచి మాట్లాడుతున్నావు? ఎవరు? మా ఫ్రెండ్ అత్తమ్మ శృతి అని చాలా డేస్కి ఫోన్ చేసింది. ఏమంటుంది? అది యాక్చువల్గా చేయకపోతుండే, అది ఇప్పుడు ఆషాఢం తర్వాత వాళ్ళు పుట్టింటికి వెళ్ళాలంటే కొత్తగా పెళ్ళయింది ఆమెకి, అందుకే పుట్టింటికి వెళ్ళింది. దానికి అక్కడ బోర్ వస్తుంది. అప్పుడు నేను గుర్తొచ్చిన. వాళ్ళు ఆయన దగ్గర ఉంటే ఆయనతో మాట్లాడి బిజీలో నాకు ఫోన్ కూడా చేయలేదు అసలు. అవును, నేను అడగడం మర్చిపోయినా. అసలు ఆషాఢం ఫస్ట్ పెళ్ళైన కొత్తలా ఆషాఢం వచ్చినప్పుడు ఎందుకు అమ్మాయి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోవాలంటారు? ఎందుకు అంటే ఫస్ట్ అప్పటి పాత వాళ్ళు ఎందుకు అన్నారు అంటే, ఈ ఆషాఢంలో ఒకవేళ భార్యాభర్తలు 1 month అట్లా కలిసి ఉంటే వాళ్ళు ఆమె ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డెలివరీ టైం ఎప్పుడు ఉంటుందంటే సమ్మర్లో వస్తుంది. ఓకే, ఇప్పుడు ప్రెగ్నెంట్ అయితే నెక్స్ట్ సమ్మర్లో తర్వాత అప్పుడు డెలివరీ. ఇప్పుడు ఏసీలు కూలర్లు అవేం లేకుండే కదమ్మా. పుట్టిన పిల్లలు తట్టుకునే శక్తి ఉండదు అప్పుడు. చిన్న పుట్టగానే ఎండకి తట్టుకునే శక్తి ఉండదని పెద్దవాళ్ళు అట్లా ఆలోచించి అత్త కోడలు ఒక ఇంట్లో ఉండదు. ఎందుకంటే అప్పుడు అందరు కలిసి ఉండేవాళ్ళు కదా, అత్త కోడలు ఫ్యామిలీ అంతా కలిసి ఉండేవాళ్ళు. ఈ అత్త కోడలు ఒక కడప దాటొద్దు అట్లా అంటే అమ్మాయిని పుట్టింటికి పంపించాలి అని అట్లా ఒక రీజను. ఇంకా ఒకటి ఏంటంటే, ఇప్పుడు పిల్లల హాస్టల్లోకి వెళ్తే హోమ్ సిక్ హాలిడేస్ అన్నట్టు వీళ్ళకి కూడా కొత్తగా పెళ్ళి అయింది. అమ్మాయి కూడా కొంచెం అడ్జస్ట్ కావడానికి టైం పడుతుంది. అట్లా కూడా ఒక 1 month అక్కడ ఉంచవచ్చు అని ఆలోచించవచ్చు అప్పుడు. అట్లా కూడా అచ్చా. ఇంకా కొన్ని పనులు, ఇప్పుడు పొలాలు ఉన్న వాళ్ళకి వాళ్ళు నాటు వేయడము, ఈ ఆషాఢంలోనే వర్షాలు పడడము, నాటు వేయడము ఇవన్నీ స్టార్ట్ చేస్తారు. పొలం మీదనే ఆధారపడే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఈ అబ్బాయి మొత్తం అమ్మాయి అబ్బాయి కొంచెం కొత్తగా పెళ్ళయింది ఉంటుంది కదమ్మా, అంటే ఇద్దరు మొత్తం వాళ్ళ పనిలో పడి పొలం పని వదిలేస్తారని ఓకే అట్లా కూడా ఆలోచించిండ్రు. చాలా పెద్దవాళ్ళు ఏదో ఆలోచించి ఇవన్నీ ముందు ఆలోచనగా చేసిండ్రు. సరే, ఇప్పుడు అట్లా ఉండట్లేదు. అవును, మరి ఇప్పుడు ఉండాల్సిన అవసరం లేదు కదా అత్తమ్మ. ఇప్పుడా అంటే అందరూ పొలాల పనులు చేస్తారని రూల్ లేదు. అండ్ మనకి ఏసీలు వచ్చినాయి, కూలర్స్ కూడా వచ్చినాయి. బట్ ఇప్పటికీ అట్లాంటివి మనం ఈ జనరేషన్ లో ఫాలో అవ్వడం వల్ల యూజ్ ఉందంట. అంటే ఇప్పుడు ఇట్లా హోమ్ సిక్ హాలిడేస్ అనుకున్నాం, అట్లా కూడా అనుకోవచ్చు. ఒకటి కొద్ది రోజులు వాళ్ళ అమ్మ వాళ్ళతో ఉంటుంది. ఇక్కడ పెరిగిన వాతావరణం వేరు, అక్కడ వాతావరణం వేరు ఉంటుంది. కొంచెం టైం కూడా వాళ్ళకి తీసుకున్నట్టయితే అని కూడా ఆలోచించవచ్చు. సరే, ఇప్పుడు ఉండకున్నా పర్వాలేదు, అప్పటి ఆచారం అనుకుని కొద్ది రోజులు ఉంచినా. సో ఇన్ని రీజన్స్ ఉన్నాయా ఈ ఒక్క దాని వెనకాల? పెద్దవాళ్ళు ఆలోచించి పెడతారమ్మా. ఒకవేళ పెళ్ళి ఇంకొక 1 month ముందు పెళ్ళైన వాళ్ళకి కూడా ఆ నెల తప్పడం కూడా ఉంటుంది. ఆ లోపలనే ప్రెగ్నెంట్ అయినా కూడా ఈ ఎండాకాలం తర్వాత వర్షాలు వస్తాయి, కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి. పుట్టబోయే బిడ్డ కూడా మంచిగా ఉండాలని చెప్పేసి ఒక 1 month అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేస్తారు, ఉంచుతారు. అట్లా అంటే ఈ క్లైమేట్ చేంజెస్ అన్ని బేబీ మీద, ప్రెగ్నెంట్ ఉమెన్ మీద పడకుండా అప్పుడు ప్రెగ్నెంట్ కావద్దు అని చెప్పేసి దూరం ఉంచుతారు. మళ్ళీ శ్రావణంలో చాలా బిజీ ఉంటారు. అన్ని పూజలు, అన్ని పండుగలు శ్రావణంలో వస్తాయి. అప్పటికి అప్పుడు వీలు కాదు, అత్తగారి ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఆషాఢంలో ఏ ఫంక్షన్స్ ఉండేవి, ఏ పూజలు ఉండేవి. పూజలు అంటే పండగలు రావు. అట్లా ఒక నెల రోజులు అమ్మాయికి వేరే ఉంచుతారు. అత్త కోడళ్ళకు కూడా కొంచెం అండర్స్టాండింగ్ కూడా అప్పుడు తెలుస్తుంది కదమ్మా. స్టార్టింగ్ లో కొన్ని గొడవలు వస్తాయి కదమ్మా. అత్త ఆలోచన వేరే ఉంటుంది, కోడల ఆలోచన వేరే ఉంటుంది. అట్లా కూడా కొంచెం అర్థం చేసుకుంటారు. 1 month కొంచెం అక్కడ దూరం ఉంచితే అట్లా అని కూడా ఆలోచించి పెట్టింది పెద్దవాళ్ళు. సో ఇప్పుడు కూడా పాటిస్తే వచ్చే నష్టం ఏం లేదు. ఇప్పుడు జీవితంలో పెళ్ళైనాక ఒక 1 month అమ్మాయికి రెస్ట్ ఉంటుంది, అమ్మ వాళ్ళతో ఉండేది అవకాశం వస్తుంది.
తర్వాత ఈ అత్తగారింట్లో బాధ్యతలు బిజీ ఉంటారు, పిల్లలు అయిన తర్వాత పిల్లలతోని ఇంకా వాళ్ళతోనే ఉంటుంది. ఒక 1 మంత్ పోయి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే అవకాశం ఇప్పుడు రాదు. ఓకే, అట్లా కూడా ఉంచితే మంచిదే. సో ఇప్పుడు నా ఫ్రెండ్ ఇది నాకు 1 మంత్ నన్ను సావగొడుతుంది ఫోన్ చేసి మొత్తం. ఇంకా నీకు ఒకసారి వేస్తుండొచ్చు, ఇంకో ఫ్రెండ్స్కి వేస్తుండొచ్చు. చెప్పినా కొంచెం ఆమెకు అర్థం చేసుకునేటట్టు చెప్పు, నువ్వు ఆమె కూడా చెప్పాలి, చెప్పు మీకోసమే మీ మంచి కోసమే అని చెప్పు. అది ఎట్లా ఫీల్ అవుతుందంటే ఇప్పుడు కొత్త పెళ్ళైన వాళ్ళని దూరం ఉంచుడేంది అని చెప్పి అది ఇంకా అట్లా ఫీల్ అవుతుంది. కాదు, రీజన్ ఉందని చెప్పి చెప్పు, నువ్వు చెప్తా ఆమెకు చెప్పేస్తే ఆమెకు కూడా అర్థమవుతుంది. ఎంజాయ్ చేయమని చెప్పు, మంచిగా అమ్మ వాళ్ళతోని ఉండు, ఓకే అక్కడి వాతావరణం ఆలోచించుకో, తర్వాత వెళ్ళిన తర్వాత మంచి బాధ్యతలు చూసుకోవచ్చు అని చెప్పు. ఓకే చెప్తా. ఓకేనా? నైస్ ఇన్ఫర్మేషన్.